Thank you. ఈరోజు వడ్డే ఓబన్న ఎంతో బ్రిటిష్ వారి మీద పోరాట సమరయోధుడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యంలో సైన్యాధిపతిగా పనిచేసినటువంటి చరిత్ర వడ్డే ఓబన్న గారిది. ఆ రోజు భూమి శిస్తు కోసము పోరాటము, బ్రిటిష్ వారి మీద తిరగబడి పోరాటం, రేలారి యుద్ధంలో పనిచేసినటువంటి వ్యక్తి వడ్డే ఓబన్న గారు. ఆ రోజు ఓబన్న గారి చరిత్ర చదివితే సైన్యాధిపతిగా నరసింహారెడ్డి సైన్యాధిపతిగా వడ్డేర్లని, చెంచులని, చాలామంది అట్టడుగు వర్గాలలోని ఒక 10,000 మందిని నరసింహారెడ్డి సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర వడ్డే ఓబన్న అని చెప్పక తప్పదు. తిరుగుబాటుతనం చేసి లాస్ట్కు ఉరిగొయ్యకెక్కి ఆల్రెడీ దేశం కోసం తొలి సమరయోధుడిగా వడ్డే ఓబన్న చరిత్రలో నిలిచిపోవడం చాలా గర్వంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న వడ్డే ఓబన్న గారి జయంతిని అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేయడము చాలా అభినందనీయము. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి బీసీ సంఘం తరఫున హెచ్చరించేది ఏంటంటే, ఈ వడ్డెర కులస్తులకు చాలా 130 కులాల్లో చాలా వెనుకబడిన కులం కాబట్టి వీరికి ఆల్రెడీ కార్పొరేషన్ ఉంది. ఆ కార్పొరేషన్కి నిధులను కేటాయించాలి, వాళ్ళని క్షేత్రస్థాయిలో ఆదుకోవాలి, వాళ్ళకి రుణాలు, వాళ్ళ వాహనాలు కొనుక్కోవడానికి వాళ్ళకు రుణాలు, సబ్సిడీతో కలిసిన రుణాలు అందించాలని నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వడ్డెర కులానికి మహా గొప్ప నాయకుడు మన వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా ఈరోజు ఐడిఓసీల కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్గా ప్రకటించడం కూడా జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా. కాబట్టి ఆనాడు మనకు స్వాతంత్రం రాకముందు ఎంతగానో పోరాటం చేసిన వడ్డే ఓబన్న ఉయ్యాలవాడ నరసింహ గారి ముఖ్య అనుచరుడిగా ఉండి మన కోసం ఈ స్వేచ్ఛా వాయులు రానున్న తరాల కోసం వాళ్ళు పీల్చుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఎంతగానో పోరాటం చేసిన గొప్ప మహనీయుడు మన వడ్డే ఓబన్న గారు. మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు, అంటే ఏ కళను కూడా ప్రోత్సహించడంలో ముందుంటారు, ఇలాంటి సమరయోధుల కోసం కూడా ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్గా ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి మరి ఇలాగే ఇంకా కూడా గొప్ప గొప్పగా కార్యక్రమాలు చేయాలి. అలాగే లాస్ట్ మేము కౌన్సిల్లో ఉన్నప్పుడు కూడా దీన్ని తీర్మానం చేయడం జరిగింది, వడ్డే ఓబన్న గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకోవడానికి. అలాగే తొందరలోనే ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది, తొందరలోనే ఆయన విగ్రహం పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఆవిష్కరించుకుందాం. మన వడ్డే కులస్తులందరూ కూడా ప్రతి ఒక్కరు ఎంతగానో కష్టజీవులు. ఎందుకంటే మాకు గత 20 సంవత్సరాల నుంచి తెలుసు కాబట్టి నేనే చూస్తున్నాను వాళ్ళ కష్టం. సో అలాగే అందరూ కష్టజీవులే కాబట్టి అందులో ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సమాన కష్టం పడతారు. కాబట్టి వడ్డే ఓబన్నను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ కష్టంని ఒక సంతోషంగా తీసుకొని ముందుకెళ్ళాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. రేపు రానున్న రోజుల్లో మన విగ్రహం ముందర మంచిగా ఘనంగా చేసుకుంటాం. దాని తర్వాత కూడా ఇలాంటి ఒక గొప్ప గొప్ప కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇంత మంచిగా ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఒడ్డే ఓబన్న జయంతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలకు మళ్ళీ నూతనంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఒడ్డెర్ల ఆరాధ్య దైవం వాళ్ళు వీరుడిగా స్మరించుకునే ఓబన్న జయంతిని అధికారికంగా ఆంధ్రాలో కూడా చేయడం మొదలుపెట్టినని చెప్తా ఉన్నారు. మరి ఒడ్డెర కులస్తులు చాలా కష్టజీవులు, అదేవిధంగా ధైర్యవంతులు కూడా. చాలా గ్రామాలలో చూస్తూ ఉంటే, ఎందుకంటే నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచే వచ్చిన, నా సొంత గ్రామంలో కూడా చాలామంది ఒడ్డర్లు ఉంటారు. వారు కూడా ఆత్మగౌరవంతో ఉండాలని చెప్పి జగిత్యాల నియోజకవర్గంలో అత్యధిక ఒడ్డెర గ్రామ పంచాయతీ కూడా చేయడంతో ఒడ్డెర్లు గ్రామ సర్పంచ్గా నియోజకవర్గాల్లో 3 చోట్ల కూడా నెగ్గడం జరిగింది. ఇవాళ అంతర్గామ కావచ్చు, రంగపేట కావచ్చు, అదేవిధంగా కొత్తపేట దగ్గర రాయకల్ మండలం, మనది మన నియోజకవర్గం. మరి ఈ రకంగా జగిత్యాల నియోజకవర్గాల్లో అత్యధికంగా చేయడం జరిగింది. వారి ఆత్మగౌరవం పెరిగే విధంగా, ఆత్మవిశ్వాసం పెంచే విధంగా ఒడ్డెర్లలో వీరోచితుడైన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వీర పోరాటం చేసిన ఓబన్నను స్మరించుకుంటూ ఈరోజు అధికారికంగా జయంత్యుత్సవాలు చేయడం జరుగుతోంది. మరి జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతంలో కూడా చాలా గ్రామాలలో ఒడ్డెర కులస్తులు ఉన్నారు. జగిత్యాల పట్టణంలో ఉన్నారు. జగిత్యాల పట్టణంలో సంతజాలు ఉంటే అక్కడ భవన నిర్మాణానికి ఇదివరకు కూడా నిధులు ఇచ్చాం, మళ్ళీ కూడా నిధులు మంజూరు చేస్తా అని చెప్పి సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం. మరి గతంలో కొన్ని 100 సంవత్సరాలు మనం బ్రిటిష్ వాళ్ళ చేతిలో అణిగిపోయాం. ఆ సందర్భంలో అటు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, గొప్పగా చదువుకున్న జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కావచ్చు, చదువు వచ్చినా రాకున్నా కొండలలో కోణంలో పెరిగి బలాఢ్య ధైర్యం ఉన్న ఒడ్డే ఓబన్న లాంటి వారు ఎంతోమంది ప్రాణ త్యాగాలు, వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టి తిరగడంతో ఇవాళ మనకు స్వతంత్రం వచ్చింది. ఈ స్వేచ్ఛా వాయువును మనం పీల్చుకుంటున్నాం. అలాంటి స్వతంత్రం కోసం పోరాడిన ఒడ్డే ఓబన్నను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం మిగతా ఓటర్లందరూ కూడా వారి స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి. అక్కడ కోరిక వారిది విగ్రహం పెట్టాలని, తప్పకుండా మంచి ప్లేస్ చూసి మీ సంఘాలతో మాట్లాడి దాంట్లో నేను ముందుంటా. ఎందుకంటే నేను గత కౌన్సిల్లో నేను కూడా ఎక్స్ ఆఫీషియల్ సభ్యునిగా ఎమ్మెల్యేని అటెండ్ అయినప్పుడే తీర్మానం చేసినాం, తప్పకుండా చేస్తామని చెప్పి